మార్నింగ్ అందరికీ. క్వశ్చన్ మీది ఆన్సర్ నాది పార్ట్ 12కి అయితే అందరికి స్వాగతం. ఇది చేసి చాలా రోజులు అయింది, దాదాపు 2 months అయిపోయింది. ఈ మధ్య అయిపోయిన ఉండడం వల్ల అది చేయలేదు, మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. సరే, క్వశ్చన్ మీది ఆన్సర్ నాదిలో క్వశ్చన్ అయితే కొన్ని వేరియస్ క్వశ్చన్స్ అడిగారు. దాదాపు ఒక 2 questions 3 questions అడిగారు. అదేంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. అంటే నాకు వచ్చిన కామెంట్స్లో నేను పిక్ చేసి చెప్తున్నాను. అండ్ ఫ్రెండ్ కూడా అడిగారు. అది ఇద్దరు అడిగింది ఒకే క్వశ్చన్. ఏంటంటే యూట్యూబ్లో మనం ఫేస్ చూపించకుండా వీడియో చేస్తే, అంటే ఫేస్లెస్ వీడియోస్ కొన్ని ఉంటాయి, ఏదో చేస్తుంటారు, లేదంటే పైన ఏదో డిజైనింగ్ ఇచ్చేసేసి వీళ్ళు వెనకాల సౌండ్ ఇచ్చి వీడియో రికార్డింగ్స్ ఆడియో రికార్డింగ్స్ పెడుతుంటారు. ఇలా చేస్తే మనకి వ్యూస్ వస్తాయా, మనకి ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి పెడుతున్నారు. మానిటైజేషన్ అవుతుందని చెప్పి అడిగారు. అవుతుంది, కాకపోతే నేనేమంటానంటే ఫేస్ చూపించడం వల్ల మనం ఎవరో జనాలు తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మనతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట జనాలకి. ఫేస్ చూపించడం వల్ల ఏంటంటే వీడు ఫేస్ చూపించలే, ఏం చేయలే, వీడు ఓన్లీ ఆడియో రికార్డింగ్లు వీడియో రికార్డింగ్లు పెట్టుకుంటాడులే, వీడితో మనకి ఎందుకు అన్నట్టు కొంతమంది చూడరు. మెయిన్ నేనే చూడండి, అసలు ఫేస్ కనిపించకపోతే కొంతమంది ఛానల్స్ నాకు చూడబుద్ది కాదు, నా వేరే వాళ్ళ ఎందుకు అట్లా అనమాట. సో నా మాటిని కొత్తగా యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు, ఒకవేళ మీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే అది మీ ఇష్టం, వ్యూస్ ఎట్టగానే వస్తాయి. రీసెంట్గా లైక్ 100 సబ్స్క్రైబర్లు 200 సబ్స్క్రైబర్లు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మీ ఫేస్ చూపించడానికి ట్రై చేయండి. ఇంకా లేడీస్ అయితే వాళ్ళ చాయిస్, అది నేనేం బలం చేయను. బాయ్స్ మాత్రం ఖచ్చితంగా ఫేస్ చూపించడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఐపీఎల్ సీజన్ అయిపోయింది, అది వచ్చేసి ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ ప్లాన్ చేయాలనుకుంటున్నారని చెప్పి చెప్పారు. అలా నేను దీని గురించి ముందే చెప్పేశాను. ఫ్యూచర్లో నాకు ఏ గుడ్ వీడియోస్ అనిపిస్తే అది చేస్తాను. సో దాంట్లో పెద్ద ప్లానింగ్ అంటే ఏమి ఉండదు. ఏదో స్పెషల్ కింద తెలంగాణ అవుతుంది దినోత్సవం అది చేశాను అట్లా అనమాట. అండ్ అటు నుంచి వచ్చేసి ఇంకోటి, యూట్యూబ్ ఈ మధ్య చాలామందికి నాదటిక్ అండ్ చిల్డ్రన్ చూపిస్తే మానిటైజేషన్ తీసేస్తున్నారు అంటున్నారు. అది నిజమేనా అంటున్నారు. నిజమే, మన ఎంతసేపు ఉన్నా మన రియల్ కంటెంట్ మన ఫేస్ చూపిస్తే చేస్తే తప్పించి యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేయట్లేదు. లైక్ ఏ వీడియోస్ కావచ్చు ఈ నాదటిక్ వస్తున్నాయి అన్నమాట. లేదంటే ఎక్కడెక్కడ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకుంటే అది కాపీరైట్ పడుతుంది అనమాట. నేను చాలాసార్లు చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది ప్రజెంట్ అయితే ఈ 3 questions అయితే అడిగారు. ఇంకా చిల్డ్రన్ చూపించవచ్చా అంటే చిల్డ్రన్నే చూపించకపోవడం బెస్ట్ నన్ను అడిగితే. వాళ్ళతో వేరియస్ కంటెంట్స్ చూపించకుండా మ్యాక్సిమం మన వరకు మన టైం వేయడం బెస్ట్ అని నా ఒపీనియన్. సరే, అదనమాట మ్యాటర్. ఇప్పటికే వీడియో లాంగ్ లెంత్ అయిపోయింది. ఇంకేమన్నా క్వశ్చన్స్ కావాలా ఖచ్చితంగా నేను అడగండి. నేను క్వశ్చన్ మీద ఆన్సర్ నాది టాపిక్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఇంకా ఐపీఎల్ కూడా అయిపోయింది, మనకి రోజువారీ టాపిక్స్ ఉంటాయి. సో మీరు నన్ను ఫ్రీగా అడగవచ్చు. అంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను యూట్యూబ్లో పెట్టాను, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చి అడిగినా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఇదన్నమాట. ఇది ఈరోజు క్వశ్చన్ మీద ఆన్సర్ నాది పార్ట్ 12. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా మాత్రం గ్యారంటీగా అడగండి, నేను మాత్రం మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.